డైరెక్షన్ ఏంటి ఆ సినిమా ఏంటి అంట పురుషంలో ఉత్తముడు ఏంటి అసలు వామ్మో మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ చూడడం అయితే నాకు చాలా హ్యాపీ ఉంది. ఎత్తడం అంట సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ మూవీ, సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్యా. ప్రతి ఒక్కరు చూడాలి, అసలు మామూలుగా లేదు భయ్యా. ఆ సెంటిమెంట్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ బోర్డు మన ఆర్టిస్ట్ ఒక్కొక్కరు చూడండి మామూలుగా లేదు భయ్యా. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. క్లైమాక్స్ గురించి చెప్పొద్దు, క్లైమాక్స్ చూడాల్సిందే భయ్యా. మీరు క్లైమాక్స్ అయితే మస్తు థ్రిల్ ఉంటది, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. ఇట్స్ నెంబర్ 1 సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ బెస్ట్ సినిమా అంటే ఉత్తముడు. దొంగ దొంగ తూచి హీరోయిన్ చూడు, బాగుందా? బాగుంటది. సినిమాలో ఇంకా బాగుంది, యాక్టింగ్ అయితే చించేసింది. తన డైలాగ్ అసలు ఆ గ్లామర్ డైరెక్టర్ ఏమన్నా చూపించరా హీరో హీరోయిన్ మాత్రం ఆ గ్లామర్ మాత్రం సూపర్. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతుంది భయ్యా. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఉత్తముడు, అస్సలు మిస్ అవుద్ది. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇదే చాలా బాగుందండి. నేను మామూలుగా మూవీస్ చూడను, అందులో మంచి మూవీసే చూస్తాను. మూవీ అయితే చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ మూవీలో పూలు అమ్ముకునే ప్రాబ్లమ్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చూపించారు డైరెక్టర్ గారు. స్టోరీ అండ్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. రాజ్ తరుణ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. చాలా బాగుంది, అన్ని జోనర్స్ లో సూపర్ హిట్, అన్ని రకాలుగా బాగా తీశారు. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రాజ్ తరుణ్ కి ఇది ఒక టర్నింగ్ పాయింట్, తన లైఫ్ కి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు దాకా మనం చూసింది ఒక టైప్ ఆఫ్ రాజ్ తరుణ్, ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రాజ్ తరుణ్ చూస్తాం మన మూవీలో. చాలా బాగుంది. ఫుల్ మిల్స్ తినట్టే ఉందండి సినిమా అయితే. పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చాను, ఎగ్జాక్ట్ గా ఫుల్ మిల్స్ తినట్టే ఉంది. అన్ని రకాలు కామెడీ కానీ సెంటిమెంట్ కానీ అసలు రామ్ గా చూపించడం కానీ రాజ్ తరుణ్ గారి సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ కావచ్చు, హైయెస్ట్ హిట్ అండి. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఇది చూసి ఎంత ఆనందంగా ఉందంటే అసలు మీరు పంచుకోవడానికి నేనే చాలా ఉబ్బుదబ్బైపోతున్నాను. సో ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీకి కావాలి, రావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమా హిట్ అవ్వాలి, మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. రాజ్ తరుణ్ గారికి హైయెస్ట్ పెద్ద హిట్. పురుషోత్తముడు నిజంగా స్టోరీ లైన్ ఉంటుంది అసలు వేరే లెవెల్. రైతుల గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. పూల రైతులు పడే కష్టాలు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని పెట్టి ఇబ్బందులు చాలా అంటే చాలా బాగా చూపించారు సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్ హాసిని గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అని చెప్పారు. నిజంగా లంగావోణిలో కావచ్చు, ఆ పల్లెటూరు వాతావరణంలో చాలా అంటే చాలా అందంగా కనపడుతుంది. ఇంకా రాజ్ తరుణ్ గారి గురించి చెప్పుకుంటే చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. ఆ ఎలివేషన్ కానీ ఆ డైలాగ్స్ కానీ నాకు వాళ్ళు రాసిన మాటలు అయితే నిజంగా చాలా చాలా హత్తుకుపోయాయి. ఆ రైతుల గురించి చెప్పిన డైలాగ్స్ కానీ వాళ్ళు పడే కష్టాల గురించి కానీ చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఫుల్గా ఎంటర్టైన్ అవుతాం. అలా ఇప్పుడే చూశారు పురుషోత్తరం సినిమా. అసలు రాజ్ తరుణ్కి అయితే ఒక మంచి కంబ్యాక్ సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. రాజ్ తరుణ్ ఆ లవ్ స్టోరీ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మీరైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఒక ఎంటర్టైన్మెంట్ దాకా రాజ్ తరుణ్ ఒక లెవెల్లో చూశారు, కానీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ అనమాట. నవ్వుకునే వాళ్ళకి నవ్వుకున్నంత అలాగే ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్ స్టోరీ కొత్తగా ఉంది. సో డైరెక్టర్ గారు చాలా మంచి స్టోరీతో వచ్చారు, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాని ఇచ్చారు. సో మీకైతే కలెక్షన్స్ బాగా వస్తాయి. ఈ సినిమాతో రాజ్ తరుణ్ మీద ఉన్న టాక్ అంతా మారిపోయింది అనమాట. సో ఆ టాక్ రావడం కూడా సినిమా ప్లస్ అందరు థియేటర్కి వస్తున్నారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎలా అనిపించింది ఆడియన్స్? చాలా బాగుంది, ఆడియన్స్ కూడా చాలా చూసేసి ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ కెరియర్ లో పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఎలా ఉంది భయ్యా? బ్రదర్ హాయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. సరదాగా సాగిపోయిన మూవీ. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఈవినింగ్ కల్లా మీకు కూడా చిన్న క్లారిటీ వస్తుంది. 100% ఇది ఫ్యామిలీస్తో, పిల్లలతో అందరితో వచ్చి ఎంజాయ్ చేసే మూవీ. ప్లీజ్ వాచ్.
సినిమాలో ఫస్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంది. బొమ్మలు గట్ట బొంబాయిలో పడతా ఉంటే చాలా ఎక్కువైంది. కానీ హ్యాట్స్ ఆఫ్ పురుషోత్తము హీరోయిన్ సినిమా వస్తారు. రాజులోని యాక్టింగ్ వేరే లెవెల్, నాకు చాలా బాగా అనిపించింది. ఆయన కొత్త స్టోరీ అండ్ విజువల్ కూడా చాలా బాగా తెలిసిందే, వేరే లెవెల్. యాక్టింగ్ మాత్రం చిప్పేసి నేనే తెలుగు అమ్మాయి అనుకోలేదా, తెలుగు అమ్మాయి అదే తెలుగు అమ్మాయిని ఇలా యాక్టింగ్ చేస్తారా, ఇలా డైలాగ్ చెప్తారు అనుకుని నాగే నేను ముంబై తర్వాత చూసే తెలుగు అమ్మాయి చాలా బాగుంది. నా సినిమా మాత్రం సూపర్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ తను ఆల్రెడీ చేశాడు మూవీ, కానీ చాలా చాలా బాగా చేశాడు. ఆయన పురుషోత్తముడు సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆసిన్ గారు అంటే తెలుగు అమ్మాయి లాగానే లేరన్న, నిజంగా నాకు క్రష్ లిస్ట్ లో అయితే యాడ్ అయిపోయారు ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అన్న, నిజంగా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అంటే ముఖ్యంగా రైతుల గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. రాజ్ తరుణ్ యాక్టింగ్ తిరిగి తీసేసిందన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఒక్కొక్కటి ఆ పెద్దగా కానీ ఊర్లో కానీ నిజంగా పల్లెటూరు చూసినట్లు అనిపించింది. డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉందన్న, చెప్తున్నా కదా మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా అన్నది. థ్యాంక్ యూ అన్న. పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అన్న, ఏమన్నా సినిమా తీసిన నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అన్న. అంటే రాజ్ తరుణ్ గారికి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా అన్న అయితే బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ కుక్ అని కొట్టిన సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో రాజ్ తరుణ్ గారు అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మన హీరోయిన్ అన్న నా క్రష్ లిస్ట్ లో యాడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే అంత బాగుంది, అంత అందంగా ఉంది, అంత బాగా యాక్ట్ కూడా చేసిందన్న, అంత బాగుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలన్నా. రైతుల గురించి ఒక మంచి మెసేజ్ ఉందన్న. అండ్ డైరెక్షన్ మాత్రం స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. ఇప్పుడే చూశాను పురుషోత్తముడు మూవీ. నిజంగా సినిమా అయితే ఏమనుందన్న, ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక కొత్త లవ్ స్టోరీ. రాజ్ తరుణ్ గారికి అయితే ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట. చాలా చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పెర్ఫార్మెన్స్ తో వచ్చారు. హీరోయిన్ కానీ ఆ రైతుల గురించి వచ్చిన మెసేజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్ని చాలా కామెడీ టైమింగ్ కానీ అన్ని బాగున్నాయి. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఫీల్స్ అనమాట మీకు. సో నేనైతే అదే చెప్పగలను, చాలా చాలా మంచి సినిమా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని బాగున్నాయి. థియేటర్కి వచ్చి హాయ్ అండి. ఇప్పుడే పురుషోత్తం సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఈ మూవీ తోటి. చాలా బాగా తీశారు. ఎమోషనల్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది ఈ మూవీలో. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందండి. రైతుల గురించి మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీలో. సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. తెలుగు అమ్మాయిలాగా మంచిగా బాగా యాక్ట్ చేసింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ భీమన్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. మళ్ళీ ఈ సినిమాలో తీయాలని రాజ్ తరుణ్ గారు కోరుకుంటున్నాం. చాలా అయితే బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా చూసాను భయ. సినిమా అయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ కొడుకు మీద చాలా బాగా తీశారు. లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్ లవ్ స్టోరీ, కొత్తగా అనిపించింది. చాలా ఫ్రెష్ గా తీశారు. రాజ్ తరుణ్ అన్నకి ఇది ఒక కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ అయితే తెలుగు అమ్మాయిలాగా చాలా బాగుంది. నాకైతే ఒక క్రష్ తను. ఈ రోజు నుంచి తనకి ఫ్యాన్ అయిపోవచ్చు. అలాగే రామ్ భీమ్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అలాగే సాంగ్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ అన్నకి హిట్ పడ్డట్టే అని చెప్తున్నాను. కంబ్యాక్ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ మూవీకి మా ఫ్రెండ్స్ తో వచ్చిన చాలా బాగుంది. మూవీ అయితే సూపర్ హిట్ డబ్బు అవుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్ ఉన్నది. రైతుల కష్టాలు అనేవి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. ఆ రైతుల కష్టాలు నెరవేర్చే సినిమా ఇది. ఎన్ని సినిమాలు వచ్చినా రైతుల కష్టాలను నెరవేర్చలేదు. ఈ సినిమా ద్వారా కొంచెమైనా రైతుల కష్టాలు నెరవేరేటట్టు ఉండాలని ఈ సినిమా చాలా బాగుంది. అందరూ చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. అండ్ ప్రకాష్ రాజ్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ప్రకాష్ ఎంట్రీ తోటి సినిమా సూపర్ డూపర్ గా హిట్ అయిపోయింది. అండ్ ఒక అన్ని వేళ చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి ఫ్రెండ్స్. అన్న పురుషోత్తముడు అన్న సినిమా అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. మంచి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. హీరో అలాగే పనిచేస్తారు. చాలా బిజీగా సినిమా అయితే మాత్రం సాంగ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఈ మధ్య ఇటువంటి సాంగ్స్ కానీ ఇటువంటి మూవీ కానీ రాలేదు. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ప్రతి మూవీ అయితే సినిమా అయితే చాలా 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 బాగుంది. మెయిన్ ఇందులో అయితే డైరెక్షన్ చూసుకోవచ్చు. ఒక క్లాస్, ఒక మాస్ అన్ని మిక్స్ చేసుకుంటారు.
రాజ్ తరుణ్ గారిని ఒక మరో కొత్తగా అయితే కనిపించారు ఆయన మనకి చూసుకుంటే ఫస్ట్ టైం ఒక మంచి రిచ్ లుక్ తర్వాత మళ్ళీ సినిమా అయితే చాలా 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 బాగుంది వండర్ఫుల్ వాచ్ కూడా అద్దరిపోయింది. హాయ్ అండి, పురుషోత్తమ మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఒక క్యూట్ లవ్ స్టోరీని రామ్ దేవన గారు చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. రామ్ డైరెక్షన్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ బీజిఎంసే కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. హీరోయిన్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారు చాలా తీసుకొచ్చినా సరే మంచి కంబ్యాక్ తీసుకొచ్చారు. మంచి కంబ్యాక్ రాజ్ తరుణ్ గారికి. మూవీ చాలా అంటే చాలా మంది తప్పకుండా థియేటర్ చూడండి. ఫైట్స్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ గారు యాక్టింగ్ కానీ సినిమాలో సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమాలో అన్న ఈ ఫ్రైడే పురుషోత్తమ సినిమా వచ్చిందన్న తద్దరు వెళ్ళిపోయిందన్న ఏముందన్న సినిమా మాత్రం అసలు పురుషోత్తమ టైటిల్ ఎలా పెట్టారో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా దుమ్ములు వేసిపోయింది, ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనకి గోర్ అనేది ఉంటుంది. కమలకిష్ యాక్టింగ్ కానీ ప్రకాష్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇక్కడ కూడా నీకు చూసినా కూడా గోర్ అనేది ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములు వేసిపోయింది. అని ఎందుకంటే చెప్తాను హ్యాండ్స్ చెప్పాలి. సినిమా మాత్రం సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ ఈ ఫ్రైడే వచ్చిన సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా దాకా సైన్స్ సూపర్. మూవీ చూసిన పురుషోత్తముడు అంటే ఉత్తముడు మన రాజ్ తరుణ్ గారు. ఎందుకంటే మూవీ పరంగా వస్తే మాత్రం మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వీకెండ్ ఎవరైతే మంచిగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఒక ఫ్యామిలీతో అనుకున్న వాళ్ళందరికీ ఈ మూవీ మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. బయట ఏవైతే రూమర్స్ జరుగుతున్నాయో అవన్నీ పట్టించుకోకండి. ఈ మూవీ థియేటర్లో ఎట్లయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండో మన రాజ్ తరుణ్ గారు అట్లనే ఆ కేసులో కూడా హిట్ కొడతాడు. కంపల్సరీ ఇక్కడ ఇట్లా గెలిచిండో మన హృదయాలను అక్కడ కూడా అట్లనే గెలిచి వస్తాడు. కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, విజువల్స్ పరంగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. పురుషోత్తముడు చాలా ఉత్తముడు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. రాజ్ తరుణ్ గారు ఒక డిఫరెంట్ అవతారాలు చూడవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే పురుషోత్తముడు మూవీ చూసిన ఏంది బ్రో, ఒక శ్రీమంతుడు, ఒక జనతగా చాలా మూవీస్ బేసిక్ ఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రో. అందరు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ లో బెస్ట్ మెసేజ్ ఉందన్నమాట. అంటే డబ్బు ఎంతైనా ఉండొచ్చు, బట్ విలువలు ఉంటాయి కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇంకా రాజ్ తరుణ్ అయితే తిరగదీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ మామూలు లేదు. ప్రొడ్యూసర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. మంచి క్వాలిటీ మూవీ ఇచ్చారు. డైరెక్షన్ అయితే మామూలు లేదు, డైరెక్షన్ బాగా చేశారు. మొత్తం సినిమా అయితే నాకు బాగా నచ్చింది. కొత్త హీరోయిన్ ఎవరో వచ్చారు, ఆమె కూడా సూపర్ ఉంది, బ్యూటిఫుల్ గా. సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. నాకైతే బాగా నచ్చింది. వన్స్ అగైన్ రెండోసారి కూడా బాగుంది. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా రాజ్ తరుణ్ అన్న మాత్రం హైలైట్ ఉంది. మూవీ బెస్ట్ కంబ్యాక్ మూవీ అండి ఇది. హైలైట్ ఫీల్ అయితే మస్తు అనిపిస్తుంది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ మూవీ. మన డబ్బులు ఎంత ఉన్నా సరే, ఉన్నా లేకపోయినా సరే, ఫ్యామిలీ నుంచి దీనిలో లవ్ స్టోరీ అయినా సరే, ఎక్సలెంట్ గా మూవీ. స్క్రీన్ ప్లే అయినా సరే, డైరెక్షన్ మాత్రం ఎరుగా తీసేశారు. ప్రొడక్షన్ వాల్యూ అయినా, స్క్రీన్ ప్లే అయినా ఎక్సలెంట్ ఉంది. మూవీ మాత్రం ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. రాజ్ తరుణ్ అన్నకి మాత్రం ఈ మూవీ కంబ్యాక్ మూవీ. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఎరుగా తీసేశారు. ప్రతి ఒక్క యాక్టర్ అయినా ఎరుగా తీసేపోయా. ఖచ్చితంగా వచ్చి చూడండి.